హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఒక చిన్న వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసింది మీ రమ్య ఈరోజు. ఈరోజు అయితే మేము సింహాచలం వెళ్ళాలని త్వరగా లెగిసిపోయామండి. యాక్చువల్గా అయితే నేను ఇంత త్వరగా ఎప్పుడూ లెగిసింది లేదు. మా ఇంటికి దగ్గరలోనే ఉంది సింహాచలం కూడా. సో చాలా రోజుల తర్వాత త్వరగా లెగిసాను. ఈ సమ్మర్లో అయితే పొద్దున్నే నాకు నిద్ర వస్తుందండి. నాకు రాత్రి అంతా కూడా నిద్ర పట్టదు యాక్చువల్గా అయితే. ఎందుకో తెలియదు, వేడికో ఏంటో. మాది అప్పర్ కాబట్టి, పై ఫ్లోర్ కాబట్టి ఇంకా వేడైతే దిగిపోతుంది స్టార్టింగ్లోనే. ఇంకా చూడండి, నాకు వచ్చిరన్నట్టు ఏవో చిన్న ముగ్గులు అయితే పెట్టేశాను. ఇంకా గ్రహణం తర్వాత సాటర్డే రోజు ఇదండి ఈ వీడియోలు. సో ఎడిట్ చేసి ఈరోజు పెడుతున్నాను. యాక్చువల్గా అయితే టైం నాకు సరిపోలేదు. నేను ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటాను, మీ అందరికీ తెలిసిందే చాలా మట్టుగా. ఆ వర్క్తో పాటు ఇలా ఎడిట్ చేయాలన్నా కొంచెం కష్టమయ్యింది. సో ఈ డ్రాగన్ చెట్టు చూసారా? ఈ డ్రాగన్ చెట్టు అయితే నాలాగా నేనైతే వెడల్పుగా పెరుగుతున్నాను, పొడుగ్గా అవ్వట్లేదు. ఇదైతే మాత్రం పొడుగ్గా పెరిగిపోతుంది, కాయ అయితే కాయట్లేదు. 4 years అయిపోయిందండి. దీని సీడ్ అయితే మా సిస్టర్ తినేసి పడేస్తే చిన్న చిన్న మొక్కలు వచ్చాయి. దాన్ని ఎందుకు పడేయడం అని తెచ్చి నేను ఇలా వేసాను అనమాట. సో కొంచెం పొడుగు అయ్యింది, కానీ కాయ అయితే చూడలేదు. ఇంకా ఇప్పుడు సీజన్ అయితే వచ్చేస్తుంది, మ్యాంగో సీజను. మ్యాంగో చెట్టు మాదని చెప్పనమాట. అంటే ఇప్పుడు అయితే మాదే, తర్వాత అయితే మాత్రం వెనకింటి వాళ్ళది. వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళైతే వెళ్ళే ముందు హైదరాబాద్ వెళ్ళిపోయారు అనమాట. హైదరాబాద్ వెళ్ళే ముందు చెప్పారు మాకు, కాయలు అయితే మేము సైడ్ తెంపుకోండమ్మా అని చెప్పేసి వెళ్ళారు ఆవిడ. సో ఇక్కడైతే మేము మార్చి వచ్చిందంటే ఇంకా పిందుల్ని పువ్వుల్ని చూసుకుంటాం అన్నమాట, ఎన్ని కాయలు వస్తాయా అని. సో పర్వాలేదు, యాక్చువల్గా అయితే బాగా పూత వేసింది, కానీ పడిపోతుందన్నమాట పూతంతా కూడా. ఇంకా దీంట్లో మధ్యలో తుఫాన్లు ఏమైనా వస్తే మాత్రం కాయంతా పడిపోద్ది. చిన్న చిన్న పిందులు అయితే కనిపిస్తున్నాయి. చూడాలి ఉగాదికి ఏమైనా దొరుకుద్దేమో. సో నేను చాలా రోజులు అయింది మేడ మీదకి కూడా ఎక్కి. 1 week అయితే అయ్యిందండి. టమాటా చెట్టు చూసారా? దానికి అదే పెరుగుతూ ఉండి నేను అసలు పట్టించేకోలేదు. కాయలు కూడా చాలా వచ్చేసాయి. ఇప్పుడు కేజీ 10 రూపీస్ అంటున్నారు అనమాట. అందుకనే ఎక్కువ కాయలు కాసేస్తున్నాయి. అప్పుడు మాత్రం ఒక కాయ కాదు కదా, అసలు చెట్టు అయితే ఏపుగా పెరుగుతుంది కాబట్టి ఒక ఫ్లవర్ కూడా కనిపించదు టమాటాకి. అదేంటో మరి సీజన్ బట్టి కాపు ఉంటుంది కదా. సో అది దీనికి సీజన్ అనుకుంటాను. మా చిన్నతనంలో అయితే మా అమ్మ టమాటీలు తెచ్చేసి చక్కగా పచ్చడి పెట్టేస్తూ ఉండేది. సో ఇక్కడ చూడండి, ఇదేంచి ఆక్సిజన్ ప్లాంట్ మాట. యాక్చువల్గా ఇది ఇంట్లో ఉండాలి. నేనైతే కొంచెం మట్టి అంతా వచ్చేస్తుందని పైకి పెట్టేశాను. చిన్న పాట్లో గిఫ్ట్ ఇచ్చారు. సో దాన్ని ఎందుకు అనేసి కొంచెం పెద్ద పాట్లో వేసాను. ఇది కూడా దీనికి ఎక్కువైపోయింది. దీని ఏజ్ వచ్చేసరికి 6 years ఉంటుంది. దానికి చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి. ఇంకా మేమైతే సింహాచలం స్టార్ట్ అయిపోయామండి. ఇంకా మా దర్శనాలు కూడా అయిపోయాయండి. ఇంకా ఫోన్ లాకర్ నుంచి తీసుకొచ్చి క్లిక్ మన ఒక 2 ఫోటోలు, ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాము. ఇంకా ఇక్కడ క్రౌడ్ చూసి ఇంత జనాలు ఉన్నారు అనుకోకండి. సాటర్డే టైంలో బయటే, కానీ లోపలైతే ఎవరు లేరు. పెళ్ళి సీజన్ కాబట్టి పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఏంటో కానీ అందరూ 300 టికెట్లకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఫ్రీ దర్శనంకి ఎవరు అసలు వెళ్ళట్లేదు. సో కుదిరితే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్రీ దానికి వెళ్ళడానికి ట్రై చేయండి. అలానే ఇక్కడ ప్రసాదం కూడానండి, పైన 2 hours నిల్చుంటున్నారండి ప్రసాదాల కోసం. ఎందుకండి అంత టైము? ఇంకా కింద దిగిన వెంటనే మీకు ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర కూడా అమ్ముతూ ఉంటారండి. చక్కగా కొండ దిగ్గానే సర్కిల్ దగ్గర మీరు అడిగి ప్రసాదం కొనుక్కోండి. ఇంకా ఇంటికి రాగానే మంచిగా టీ పెట్టుకొని తాగేసాము. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడు ఇంకా సీజన్ బట్టి అయితే వర్క్స్ వస్తూ ఉంటాయి. ఈ వర్క్స్ అయితే చేయవలసిందే, కంపల్సరీ తప్పదు. మరి ఇంట్లో ఏదో ఒక పని పెట్టుకోవాలి, పెట్టుకోకపోతే మైండ్ అయితే అప్సెట్ అయిపోతుంది అన్నమాట.
ఇంకా నాకైతే తెల్లారి లెగిసిన కానించి ఇంకా పని మీద పని అలాగ ఉంటూనే ఉంటాయి. ఇంకా ఇది రామాఫలం అన్నమాట. మా అత్తయ్య గారు రాగానే తెచ్చిచ్చారు. నాకు చాలా ఇష్టము లక్ష్మణ ఫలం, రామఫలం, సీతాఫలం. ఇలా సీజన్ బట్టి ఫ్రూట్ తినడానికి ట్రై చేయండి, క్యాన్సర్ గట్రా రాకుండా ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.